ప్రపంచ పెట్టుబడిదారులకు భారత అంతరిక్ష రంగం గమ్యస్థానంగా మారిందని ప్రధాని మోదీ చెప్పారు. హైదరాబాద్లో తొలి ప్రైవేటు రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించారు. ఐఐటిఎన్లు ఏర్పాటు చేసిన ఈ సంస్థ భారత యువశక్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోందని అభినందించారు. అంతరిక్ష రంగం మాదిరిగానే భవిష్యత్తులో అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను అనుమతిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ రావిర్యాలలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగిన విక్రమ్ సిరీస్లో తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రతి నెలా ఒక ఆర్బిటల్ రాకెట్ను నిర్మించే సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఐఐటిఎన్లు పవన్ చందన, భరత్ ఢాకా స్థాపించగా స్కైరూట్ బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీకని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఎన్నో చరిత్రాత్మక సంస్కరణలు అమలు చేసినట్లు వివరించారు. తద్వారా ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచామన్న ఆయన ఈ క్రమంలోనే స్కైరూట్ పుట్టుకొచ్చిందని వెల్లడించారు. స్పేస్ రంగంలో ప్రస్తుతం దేశంలో 300కు పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తు చేసిన ప్రధాని మన జన్జీ అనుకున్నది సాధించేలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. रिफॉर्म्स का हमारा दायरा भी लगातार बढ़ रहा है. जैसे हमने स्पेस इनोवेशन को प्राइवेट सेक्टर के लिए ओपन किया, वैसे ही हम एक बहुत महत्वपूर्ण सेक्टर में भी कदम उठाने जा रहे हैं. हम न्यूक्लियर सेक्टर को भी ओपन करने की तरफ आगे बढ़ रहे हैं. इस सेक्टर में भी हम प्राइवेट सेक्टर की सशक्त भूमिका की नींव रखने जा रहे हैं. इससे स्मॉल मॉड्यूलर रिएक्टर, एडवांस रिएक्टर्स और न्यूक्लियर इनोवेशन में अवसर बनेंगे. यह रिफॉर्म हमारी एनर्जी सिक्योरिटी और टेक्नोलॉजिकल लीडरशिप को नई शक्ति देगा. భవిష్యత్తులో అణు ఇంధన రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచే ఆలోచన ఉందన్న ప్రధాని మన జన్జీ ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోందని కొనియాడారు. आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है. स्काई रूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है. हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है. आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा. जब सरकार ने स्पेस सेक्टर को ओपन किया, हमारे जेएनजी यूथ इसका भरपूर फायदा उठाने के लिए आगे आ गए. आज भारत के 300 से अधिक स्पेस स्टार्टअप्स भारत के स्पेस फ्यूचर को नई उम्मीदें दे रहे हैं. స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. స్టార్టప్లకు కేంద్రం ఇస్తున్న సహకారానికి స్కైరూట్ విజయం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2030 నాటికి మన స్పేస్ ఎకానమీ 4 లక్షల కోట్లకు చేరుతుందన్న కిషన్ రెడ్డి యువ శాస్త్రవేత్తలకు ప్రభుత్వం కావలసినంత ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. The first giant Earth observation collaboration between NASA and ISRO, the launch of over 400 satellites for 34 nations on India's launch vehicle, the Mangalyaan spacecraft successfully entered Mars orbit, making ISRO only the first Asian and the 4th country in the world to do so. Each of these symbolize India's rise as a global space power. Today, India's space story is a collaborative story powered by over 400 private startups, 2,000 MSMEs, and 50 academic and R&D institutions together, shaping a thriving industrial ecosystem of innovation and engineering excellence. 2022 నవంబర్లోని సబ్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-S ను ప్రయోగించి
తొలి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష కంపెనీగా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్ మరిన్ని రాకెట్ ప్రయోగాలే లక్ష్యంగా అత్యాధునిక సౌకర్యాలతో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఏర్పాటు చేసింది. 2 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ను కలిగి ఉండే ఈ క్యాంపస్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ను నిర్మించగల సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ను రూపొందించారు. అంతరిక్ష ప్రయోగాలను విమాన ప్రయాణం వలె అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఇప్పుడు భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష విప్లవానికి నాయకత్వం వహిస్తోంది.